2025 బడ్జెట్లో అంటే 2025 బడ్జెట్లో బిజినెస్ గురించి స్టార్టప్స్ గురించి ఏమేమి అనౌన్స్మెంట్స్ జరిగాయి అండ్ వాటిల్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి అండ్ యూటిలైజ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి. ఈ బడ్జెట్లో మనం కొన్ని ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి. సో అవి ఏంటి, వాటిని మనం ఎలా చూడాలి, ఎలాగ మనం ఆ ఆపర్చునిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం కంప్లీట్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ బై ద వే, మై నేమ్ ఇస్ శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ. ఇట్స్ అ కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ 2025 బడ్జెట్లో ఒక 4 గ్రోత్ ఇంజిన్స్ అయితే సెలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ ఎకానమీకి వాల్యూ యాడ్ చేయాల్సింది, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అంశాల గురించి ఒక 4 కేటగరైజేషన్ అనేది జరిగింది. ఈ యొక్క గ్రోత్ ఇంజిన్స్ గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూస్తుంది. వాటిల్లో ప్రధానంగా వచ్చేసి అగ్రికల్చర్, అండ్ రెండోది వచ్చేసి ఎంఎస్ఎంఈ, అండ్ మూడోది ఇన్వెస్ట్మెంట్స్, నాలుగోది వచ్చేసి ఎక్స్పోర్ట్స్. మన వరకు వచ్చేసి ఈ ఎంఎస్ఎంఈ మీద అంటే సెకండ్ గ్రోత్ ఇంజన్స్ లో, అంటే మనం బిజినెస్ అండ్ స్టార్టప్స్ రిలేటెడ్ కాబట్టి ఈ ఎంఎస్ఎంఈస్ గురించి మనం చూద్దాం, విచ్ ఇస్ ఏ సెకండ్ గ్రోత్ ఇంజన్. సో ఎందుకు ఈ ఎంఎస్ఎంఈస్ ని సెకండ్ గ్రోత్ ఇంజన్స్ గా సెంట్రల్ గవర్నమెంట్ చూసింది అంటే, దాదాపుగా ఇండియాలో ఎంఎస్ఎంఈస్ వచ్చేసి 5.7 crore ఎంఎస్ఎంఈస్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అంటే 1 కోటి ఎంఎస్ఎంఈస్ కనుక మనం 1 crore ఎంఎస్ఎంఈస్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి 7.5 కోటి మెంబర్స్ కి జనాభాకి ఎంప్లాయ్మెంట్ అంటూ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు 36% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నీడ్ అయితే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంతేకాదు 45% ఎక్స్పోర్ట్స్ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయి. అండ్ ఈ ఎంఎస్ఎంఈస్ వల్లనే ఇండియా అనేది ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఒక రికగ్నిషన్ అంటూ సంపాదించుకున్నది. అంతేకాకుండా ఈ ఎంఎస్ఎంఈస్ ఎంతో క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా అందిస్తున్నారు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఒక సపోర్ట్ అంటూ ఇస్తే, వీళ్ళని ఒక 2x గానీ లేకపోతే 2.5x అంటే ఒక 2 times 2.5 times కనుక ఈ ఎంఎస్ఎంఈస్ ని గ్రోత్ అంటూ చూస్తే మాత్రం, అంటే ఈ కంపెనీస్ ను వాళ్ళ గ్రో చేసుకునేటట్టు వీళ్ళకి సపోర్ట్ అంటూ ఇస్తే మాత్రం ఇంకా ఎంతో బిగ్ చేంజెస్ అనేది కంట్రీలో చూడొచ్చు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు 1 crore ఎంఎస్ఎంఈస్ నుంచి 7.5 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ జరిగిందంటే అది 2x కానీ 2.5x కానీ జరిగితే దాదాపుగా ఒక 10 కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి ఈ ఎంఎస్ఎంఈలు. అందుకోసంగా వీళ్ళకి సపోర్ట్ కోసం అంటే వీళ్ళు ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ కానీ లేకపోతే ఒక సర్ప్లస్ క్యాపిటల్ తోటి వీళ్ళు మార్కెటింగ్ ప్రమోషన్ చేసుకునే విధంగా కానీ లేకపోతే ఇన్నోవేట్ చేసుకునే విధంగా కానీ ఇంకా R&D చేసుకునే విధంగా కానీ, సో వీటిలన్నిటికీ కూడా గవర్నమెంట్ ఒక 360-degree యాంగిల్లో వీళ్ళని సపోర్ట్ చేయాలనేది చూస్తూ ఉంది. ఇప్పుడు మనం వీళ్ళకి ఏ స్కీమ్స్ ని అనౌన్స్ చేశారు, ఏ లోన్స్ ఉన్నాయి, ఏ క్రెడిట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కంప్లీట్ గా మనం చూద్దాం. మొదటిదిగా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి ఆల్మోస్ట్ ఒక 5 crores నుంచి 10 crores వరకు లోన్స్ ఇచ్చేదానికి చూస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ డౌన్ ద లైన్ ఒక 5 years లో 1.5 lakh crores రూపీస్ ని వాళ్ళకంటూ అలొకేట్ చేశారు. ఫర్ స్టార్టప్స్ కి వచ్చేసి 10 to 20 crore రూపీస్ ఫండ్స్ అంటూ అంటే లోన్స్ అంటూ ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఈచ్ స్టార్టప్స్ బేస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ. అయితే వీళ్ళలో వచ్చేసి ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో సెలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ అయిన 27 ఫోకసింగ్ సెక్టార్స్ లోనే ఈ ఫండ్స్ అంటూ అలొకేట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ గ్రోత్ సెక్టార్ లో, గ్రోత్ ఇంజన్స్ లో ఎక్స్పోర్ట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఎంఎస్ఎంఈలో ఎక్స్పోర్టర్స్ కి టర్మ్ లోన్స్ అంటూ అప్ టు 20 crores వరకు ఇస్తారు. అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఒక క్రెడిట్ కార్డ్ అంటూ అంటే ఒక 5 lakh రూపీస్ క్రెడిట్ కార్డ్ అంటూ ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ కి ఈ ఉద్యమ్ పోర్టల్ ద్వారా అంటూ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ లోనే ఒక 10 lakhs కార్డ్స్ అంటూ వీళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా అసలు ఎవరు ఎలిజిబిలిటీ కాదు అనే విషయం దాదాపుగా బయటికి రావట్లేదు. ప్రాబబ్లీ ఇది క్రెడిట్ కార్డే కాబట్టి అంటే లోన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ అందరికీ ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన అందరికీ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. బట్ నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి అనదర్ వీడియో అంటూ చేస్తాను దీని మీద. మీకు అందరికీ తెలిసిందే, స్టార్టప్స్ లో అంటే చాలా కాలం క్రితమే అంటే 2016లోనే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటూ వీళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 10,000 crore రూపీస్ అంటూ వీళ్ళు అలొకేట్ చేయడం అయితే జరిగింది. బట్ అడిషనల్ గా అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఫండే, బట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద వాళ్ళు దాదాపుగా ఒక 91,000 crores వరకు ఈ స్టార్టప్స్ కంటూ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా
అనదర్ ఒక 10,000 crores రూపీస్ని అలొకేట్ చేయబోతున్నారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ కింద. సో ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది డైరెక్ట్గా అంటూ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇవ్వరు. వీళ్ళు ఈ సిడ్బీ లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ఇంకా అనదర్ కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మాత్రమే ఇది వస్తూ ఉంటుంది. సో దీని గురించి కూడా కంప్లీట్ ఇన్సైట్స్ అంటూ నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా ఉమెన్స్కి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి దాదాపుగా ఒక 2 crore రూపీస్ వరకు టర్మ్ లోన్స్ అంటూ ఇవ్వబోతున్నారు. ఇది డెఫినెట్గా యాక్చువల్గా వెల్కమింగ్ అండ్ వెరీ గుడ్ మూవ్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటూ రావటం చాలా తక్కువ అయిపోయింది. బట్ ఈవెన్ దో దేర్ ఆర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇటు నైకా కానివ్వండి అండ్ షుగర్ కాస్మెటిక్స్ కానివ్వండి, ఇంకా ఈ మామా ఎర్త్ కానివ్వండి, ఇలాగా నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నప్పటికీ చిన్న చిన్న బిజినెస్లు అంటూ ఉమెన్స్ ఎక్కువ ఉంటున్నారు, కానీ ఈ స్టార్టప్స్లోకి ఎక్కువ ఉమెన్ రావటం అనేది జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ ఇన్సైట్స్ ఇస్తున్నాను. ఉమెన్స్ చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. అంటే దాదాపుగా ఒక 10% కూడా లేరు, లెస్ దాన్ 10%. కొన్ని వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అసలు 1 or 2% కూడా ఉమెన్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటూ ఉండలేదు. ఇలాంటి వాటిల ద్వారా, ఇలాంటి ఎంకరేజ్మెంట్ స్కీమ్స్ ద్వారా ఎక్కువ మంది ఉమెన్స్ ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేదానికి అవకాశాలు అంటే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్స్కి దీని ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళు ఒక ఫోకసింగ్ సెక్టార్గా దీన్ని గుర్తించారు. అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ సెక్టార్లో వచ్చేసి దాదాపుగా ఒక 22 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటూ ఈ సెక్టార్ని అందాలని చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఒక 4 lakh crore రూపీస్ టర్న్ ఓవర్ అంటూ ఈ సెక్టార్ నుంచి జరగాలని, 1.1 lakh crore రూపీస్ ఎక్స్పోర్ట్స్ అంటూ ఈ సెక్టార్ నుంచి రావాలనే చూస్తున్నాం. ఎక్కువగా మనం ఇటు కాన్పూర్ కానివ్వండి, ఆంబూర్ కానివ్వండి, ఇట్లాగా అండ్ బాంబే, ధారావి కానివ్వండి, ఈ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ చూస్తాము. ఇక్కడ నుంచి ఎక్కువగానే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఒక క్యాపబిలిటీ అంటూ ఉంది ఈ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ స్టిల్ ర్యాపిడ్ గ్రోత్ అంటూ లేదు. దానికోసమే కాబోలు ఇండియా వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళైతే ఫుట్వేర్, ఈ లెదర్ గూడ్స్ తో పాటు నాన్ లెదర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నారు. అంటే ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, అంటే ఈ వీగన్ స్టైల్కి ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ నాన్ లెదర్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఫ్యూచర్లో పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని వీళ్ళు నాన్ లెదర్ ప్రొడక్ట్స్ కూడా ఇంపార్టెన్స్ అంటూ ఇస్తున్నారు. అండ్ ఇంకా ఈ టాయ్స్ వచ్చేసరికి నేను కూడా చాలా వీడియోస్లో అంటూ టాయ్స్ గురించి చెప్పటం జరిగింది. అయితే ఈ టాయ్స్ గురించి వచ్చేసరికి ఇవన్నీ కూడా అంటే ఈ క్లస్టర్స్ కానివ్వండి, ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ అనేది దీంట్లో ఇంకా క్లారిటీ అంటూ రావాల్సి ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ గా ఉన్నప్పటికీ ఈ బడ్జెట్ లో ఎక్కువ ఫోకసింగ్ సెక్టార్ గా, అంటే ఒక మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ కు ఒక బ్రాండ్ వాల్యూ అంటూ తయారు చేయాలి, తీసుకురావాలి, క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటూ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి అసలు ఏ నార్మ్స్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఈ టాయ్ సెక్టార్ లో, ఎలాంటి హెల్ప్ అందబోతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా క్లారిటీ అంటూ లేదు. బట్ అయితే ఈ పూర్వోదయ అనే ఒక స్కీమ్ తోటి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ అంటూ ఇవ్వగాని, స్కిల్లింగ్ ఇవ్వటం కానీ, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి కానీ చూస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అండ్ క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇంకా మేక్ ఇన్ ఇండియా కంటూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నారు. అండ్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటూ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవంటి క్రోర్గా ఎక్కువగా ఈ బిజినెస్ గురించి, స్టార్టప్స్ గురించి బడ్జెట్లో ప్రస్తావించిన మెయిన్ అంశాలు. వీటితో పాటు పిఎం గతిశక్తి యోజన నుంచి వాళ్ళు ఈ డేటా అనేది ఎక్కువ మంది ఈ ప్రైవేట్ సెక్టార్స్ కంటూ షేర్ చేయాలని చూస్తున్నారు. సో దీని నుంచి మనం అసలు ఏంటి, మనం ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంటాయనేది మనం చూడాలి. ఇప్పుడు నేను యూలిప్లో అంటూ చెప్పాను, మనం ఏదైతే డేటా ఉందో వాటిని మనం ఈ యూలిప్ డేటాబేస్ కంటూ పుష్ చేసుకోవచ్చు, దాని నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. అండ్ అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం చూసాం. అంటే యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్లో మీరు కనుక చూడకుండా ఉంటే అండ్ ప్లీజ్ డు వాచ్. అండ్ అదేవిధంగా ఈ పిఎం గతిశక్తి యోజనలో ఈ డేటాని ప్రైవేట్ సెక్టర్ కంటూ షేర్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నేను ఒక క్లియర్ వీడియో అంటూ చేస్తాను. We need your support and please do subscribe, like, share and comment. And if you have any questions and please do ask me. Thank you so much and wait for the next video.